పేదవాడి ఆకలి తీర్చడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. భానుశ్రీ మదన్ కుమార్ రెడ్డి 5 ఏళ్ల వైసీపీ పాలనలో సామాన్యుడు ఎన్నో కష్టాలు పడ్డారని, పేదల ఆకలి తీర్చడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, 19వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి నెల్లూరు నగరంలోని ఇరిగేషన్ ఆఫీస్ పక్కన నూతనంగా అన్న క్యాంటీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద ప్రజలు ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుమారు 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రానున్న రోజులు మరిన్ని అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అన్న క్యాంటీన్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటల కలిపి రూ.15 నాణ్యమైన భోజనం పేదలకు అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్కు ₹1 కోటి విరాళాన్ని అందజేశారన్నారు. దాతలు ముందుకు వస్తే ప్రభుత్వానికి భారం తగ్గుతుందని దాతలు ముందుకొచ్చే అన్న క్యాంటీన్లకు సహకరించాలని కోరారు. పై కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, 19వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ, మదన్ కుమార్ రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, మధు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారి సందర్భంగా 5,000 రూపాయలు ఇవ్వడం ఏదైతే ఉందో వారి గొప్ప మనసును చాటుకుంటుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ ఉన్నతమైన కార్యక్రమానికి అందరూ కూడా అన్ని విధాలా సహకరిస్తారని నాకు పూర్తి విశ్వాసం. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
అన్నపూర్ణ లాంటి అన్నా క్యాంటీన్ని, అన్నపూర్ణ పథకం లాంటి అన్నా క్యాంటీన్ని ఈరోజు స్టార్ట్ చేయడం మళ్ళీ జరిగింది. గతంలో 2014 నుండి 19 వరకు కూడా ఈ పథకాన్ని నిర్విరామంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రతి ఒక్క పేదవాడు అన్నం లేకుండా ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పథకాన్ని ఆపివేయడం జరిగింది. ఏ పథకం అయినా కూడా, ఏ ప్రభుత్వం అయినా కూడా ఎవ్వరూ వాళ్ళ జోబీలోండి తీసిరారు. ప్రజాధనంతోనే ఈరోజు ప్రతి ఒక్క పథకం కూడా కొనసాగిస్తున్నారు. కానీ అలాంటి మంచి పథకాలను ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాల్సింది పోయి ప్రతి ఒక్క పథకాన్ని కూడా పాత ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పే ఉద్దేశంతో దాన్ని క్లోజ్ చేసినంత దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. ఈరోజు చేసిన విధ్వంసం అంతా చేసిందే కాకుండా మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు వాళ్ళు చేసిన అన్ని దాష్టికాల్ని కప్పిపూస్తూ ఈరోజు దొంగ అని అరిచినట్టు ప్రతి ఒక్కటి కూడా చేసిన తప్పులన్నీ చేసి ఈరోజు ఏమీ లేకపోయినా సరే వాళ్ళు గుర్తించాలనే ఉద్దేశంతో జగన్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఏది ఎటుపోయినా సరే ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్క మంచి పథకాన్ని మళ్ళీ రివైవ్ చేయడమే కాకుండా ఎవరు ఎన్ని మాట్లాడినా నిదానంగా ప్రజలే గమనిస్తున్నారు, ప్రజలే తీర్పు చెప్తారు అన్న ఉద్దేశంతో ప్రతి పథకాన్ని అటు టిడ్కో ఇళ్ళు కానీ ఇటు అన్నా క్యాంటీన్ పథకాన్ని కానీ మళ్ళీ రివైవ్ చేసి అన్నీ ప్రజలకు అందించే విషయంలో ముందుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ముఖ్యంగా మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏ పథకం అయినా సరే మంచిది ప్రజలకు మంచి చేస్తుంది అన్నప్పుడు మేము ముందుంటాము అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క పథకానికి వారి వంతు సహాయంగా చేయడము, అలాగే మమ్మల్ని కూడా ప్రతి దాంట్లో సన్నద్ధులుగా ఉండేటట్టు మమ్మల్ని ట్రైన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క అడుగుజాడల్లో మేము కూడా నడుస్తూ ఈరోజు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఇలాంటి మంచి పథకాన్ని మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాన్ని మాకు కల్పించిన దానికి అటు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈ 19వ డివిజన్లో ఈరోజు పీడబ్ల్యూడీ ఆఫీస్ ప్రాంతంలో ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్కి మమ్మల్ని ఆహ్వానించిన దానికి స్థానిక కార్పొరేటర్ జ్యోతి గారికి, మదన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆంజనేయ రెడ్డి గారికి, అలాగే అన్ని టీడీపీ కార్యకర్తలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే గతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని చెప్పి గతంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈరోజు పేదవాడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 19వ డివిజన్లోని అన్నా క్యాంటీన్ని నెల్లూరు నగర మాజీ మేయర్ గారు భానుశ్రీ గారు మరియు బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించడం జరిగింది. నిజంగా నాకు మా వార్డుకి ఇది చాలా అదృష్టం. ఎందుకంటే నెల్లూరులో 54 వార్డులు ఉంటే కేవలం అన్నా క్యాంటీన్లు 7 మాత్రమే ఉన్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు ఉంటే అది 19వ డివిజన్లో ఒక అన్నా క్యాంటీన్ ఉండడం నిజంగా మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అన్నా క్యాంటీన్లో ఎక్కడా కూడా రాజీ లేకుండా మంచి నాణ్యతతో ఉన్నటువంటి ఆహారాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందించడమే ధ్యేయంగా ప్రతినిత్యం నేనే అన్నా క్యాంటీన్కి ఏదో ఒక పూట ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ క్షణమైనా కూడా నేను అందుబాటులో ఉండి ఇక్కడ ఇబ్బంది లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నగర మేయర్ ఎక్స్ మేయర్ భానుశ్రీ గారికి మరియు బీజేపీ నాయకులు ఆంజనేయ రెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభించడం ఏదైతే ఉందో చాలా సంతోషకరం. పేదవాడి ఆకలి తీర్చడం కంటే ఏ ప్రభుత్వానికైనా అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుందని నేను అనుకోవడం లేదు. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గపు పరిపాలనలో అన్నా క్యాంటీన్ లాంటి పేద ప్రజలకు అందుబాటులో ఉండే ఆకలి తీర్చే పథకాలను రద్దు చేసి ఆ ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడింది. ఈ యొక్క సూపర్ 6లో చెప్పిన దాంట్లో భాగంగా ఈ అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని చెప్తారు. అన్నదానం అంటే ఆకలి తీర్చడమే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఉన్నతమైన కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. పేద ప్రజలు ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదు. ఈరోజు హోటల్కి వెళితే
ఇక్కడ ఇచ్చే ఈ ఐటమ్స్ అల్పాహారం చేయాలంటే 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు కనీసం. మధ్యాహ్నం భోజనానికి వెళితే 120 రూపాయలు ఎంతో చెప్తున్నారు ఆ హోటల్స్కి వెళితే వెజిటేరియన్ మీల్స్. కానీ 5 రూపాయలకే అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం అందించడం ఏదైతే ఉందో ఇది పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని తీసుకునే ఈ కార్యక్రమం ఖచ్చితంగా దిగ్విజయం అవుతుంది. దీనికి పెద్ద ఎత్తున వదాన్యులు, పెద్ద ఎత్తున సహాయం చేసేవాళ్ళు కూడా వస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి నేరుగా వెళ్ళి కోట్ల రూపాయలు దానం చేస్తున్నారు. అదే సమయంలో ఇస్కాన్ సిటీ వాళ్ళు ఒక మంచి క్వాలిటీ ఉన్న ఆహారాన్ని అందజేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చాలా గొప్ప కార్యక్రమం. ఇంకా ఇది అనేక ప్రాంతాల్లో క్యాంటీన్లు ఈరోజు ప్రారంభిస్తున్నారు. పేద ప్రజల ఆకలి తీరుస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ జ్యోతమ్మతోటి, అదేవిధంగా మాజీ మేయర్ భానుశ్రీ గారితో, కార్పొరేటర్ గారి భర్త మదన్ తోటి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా కూడా ఇది చాలా సంతోషంగా ఉంది. పేదలకు నా చేతుల మీదుగా దానం చేయడం ఏదైతే ఉందో, వాళ్ళ ఆకలి తీర్చడంలో నేను కూడా ఈరోజు తాత్కాలికంగా భాగస్వామి కావడం ఏదైతే ఉందో చాలా గొప్పగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం భవిష్యత్తులో అనేక ప్రాంతాలకు విస్తరించాలా. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆకలితో పడుకోవడానికి లేదనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వానికి పేద ప్రజలు, సాధారణ ప్రజలు, మేధావులు, వదాన్యులు అందరూ కూడా అండగా నిలబెడతారని నాకు పూర్తి విశ్వాసం.